భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మహామంత్రి గారు, చెప్పండి సేనాపతి. రాజ్యమును గురించి చింతనను వేధించుచున్నది. మహారాజులు పితృదేవులే మరిచినట్లున్నారు. వారు ప్రజలకు కూడా పితృదేవులని. వైష్ణవ యొక్క ఆలనా పాలనాలో వారు రాజ్యమును గురించి పట్టించుకున్నటయే లేదు. మీరు చెప్పుతున్నది నిజమే సేనాపతి. కానీ దీనిని మహారాజునకు ఎవరు చెప్పగలరు? తమరే మహామంత్రి గారు, తమరే. నేనా? అవును, తమరే మహామంత్రి గారు. ఈనాడు ఎంతో ధైర్యం చేసి మహారాజుల ధ్యాసను రాజ్యకార్యముల వైపు ఆకర్షింపజేయవలెను. కాని మహారాజులు వైష్ణవి ముద్దుమురిపాలలో తేలుట వీక్షించి విశదీకరించలేకున్నాను. మనము అధిగమించనిచో మన శత్రువులు అధిగమించెదరు. మనము నిష్క్రియులైనచో మన శత్రువులు సక్రియులగుదురు. మహామంత్రి గారు, మహారాజులు పితలైనందుకు మాకు ఆనందముగానే ఉన్నది. కాని వారి రాజ్యమును కూడా పితయే కదా. దానిని వారి గుర్తు చేయుట మన కర్తవ్యము. అవును సేనాపతి, మనము మన కర్తవ్యమును శీఘ్రముగా, అతి శీఘ్రముగా నిర్వర్తించవలెను. పదండి. వద్దు, నేనిక తినలేను. ఇంకొక్క ముద్ద నా కొరకు వైష్ణవి. మా కాంక్ష ఏమిటంటే, మాకు వైష్ణవి యుటులనే పసిబాలిగ్గానే ఉండవలను. మేము సదా ఆమెను ప్రేమించునే ఉండవలనని. అటులనే బిడ్డలు పెద్దవారైనాను మాతాపితలకు ఎటులు పెద్దవారు వలె గోచరిస్తారు. అవునా వైష్ణవి? సంతానమునకు జన్మనిచ్చుట మరియు కేవలము వారిని ప్రేమించుటయే మనుషుల కర్తవ్యము కాదు. వారిని జ్ఞాన విజ్ఞానముతో సుసజ్జితులను గావించి అద్భుతమైన బహుమానముగా మానవతకు సమర్పించుటయే మాతాపితల ప్రథమ కర్తవ్యము. నీవు సత్యమనే వచించినావు మహారాణి. సంతానం యొక్క విద్యా విజ్ఞానములకు ఇతర సమస్త విషయముల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వవలను. నేను వైష్ణవ ప్రేమలో అంధుడనైనాను. మంచిదైనది నీవు మా నేత్రములను తెరిపించినావు. మన వైష్ణవ యొక్క విద్యాభ్యాసము కొరకు ఈనాడే గురువుని నియమించదను. పుత్రికా వైష్ణవి, ఇక మేము తమరి విద్యను శుభారంభము గావించదము. చెప్పు పుత్రి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రద్యోతయాత్. నారాయణ నారాయణ. ఇది మహాశ్చర్యము. నేను మంత్రము కేవలము మనస్సులో యోచించినాను, కానీ వైష్ణవి దానిని బోధించటకు పూర్వమే గ్రహించినాను. చెప్పు. ఓం ఓం విశ్వాని దేవస్యాని తూ దురితాని పరశువగ్రం మధురం అచ్యు. ఇది చమత్కారమే. ఇది చమత్కారము కాదు గురుదేవా, తమరు అనుకున్నదే నా మనసులో నుంచి వచ్చినది. నేను మనస్సులో యోచించినది నీవు సంగ్రహించితివా? నీవు అసత్యమును వచించడం లేదు కదా? నేను అసత్యమును వచించటలేదు గురుదేవా. నేను సత్యము యొక్క ఉపాసకురాలను. అటులైనచో నేను ఎటుల అసత్యమును వచించగలను? గురుదేవా, సత్యమే పరమేశ్వరులు, పరమేశ్వరులే సత్యము. ఎవరైతే సత్యమును పూజించలేదో వారు పరమేశ్వరులను కూడా పూజించలేరు. గురుదేవా, సత్యము, న్యాయము, నీతి మరియు సదాచారములు 4 స్తంభములపై ధర్మము నిలిచియున్నది. మరియు నేను ధర్మమును సంరక్షించుటకే అవతరించి తిని. నీవు గురువులకే గురువు. ఇది వచింపుము. నీకు ఈ దివ్యజ్ఞానమును ఎవరు ప్రసాదించినారో? పరమపిత బ్రహ్మదేవులే. నారాయణ నారాయణ. హే వైష్ణవి,
నీవు మహాజ్ఞానివి, వేదజ్ఞురాలివి, విద్వాంసురాలివి. మాతేశ్వరి, గురుదేవులు వైష్ణవీదేవికి విద్యను బోధించుటకు వచ్చినారు. మరి ఇప్పుడు వైష్ణవీదేవే గురుదేవులకు విద్యను బోధిస్తున్నారు. నారాయణ నారాయణ నారాయణ. తమరేమి చేస్తున్నారు గురుదేవా? మనుష్యులు చిన్నవారైనను పెద్దవారైనను తమ జ్ఞానము విద్యను అనుసరించి ఉండును. నా జ్ఞాన భండారము వైష్ణవి యొక్క జ్ఞాన భండాగారము సమక్షములో ఏమీ లేదు. దైవత్వము సమక్షములో నేను వినమ్రుడను. మహారాణి, తమరి పుత్రిక సాక్షాత్తు దేవియే. ఈమెకు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవులే విద్యను బోధించినారు. అందులకే నేను ఆమెకు ప్రణమిల్లినాను. రాజకుమారి విద్య యొక్క సమస్త సంస్కారములు నెరవేరినవి కావున తమరు నన్ను రాజకుమారి విద్యాభ్యాసము కావించు బాధ్యత నుండి ముక్తులను కావించండి. తమరి ఇచ్చే గురుదేవా. ప్రణామములు. శుభము కలుగును గురుదేవా. వైష్ణవి, మా మనసు పలుమార్లు హెచ్చరించుచున్నది. మేము నిన్ను లాలించుట కాదు, కేవలము గౌరవించవలనని. కానీ మా మమకారం మాపై వ్యాపించి ఉన్నది. తమరు వైష్ణవిని లాలించండి, అందులకే నేను ఇచ్చటకు వచ్చి తిని. ప్రణామములు మహామంత్రి. వచించండి, ఎందులకు విచ్చేసినారు? గుప్తచరులు సందేశం తెచ్చినారు. శత్రుహంతకుడు భారీ సైన్యముతో దుర్జయుని కలుసుకున్నట్టుకు వచ్చుచున్నాడని. హఠాత్తుగా శత్రుహంతకుడు దుర్జయుని కలుసుకున్నట్టుకు ఎందుకు వచ్చుచున్నాడు? అదియు సైన్యముతో. ఇది దుర్జయుని షడయంత్రముగా గోచరించుచున్నది. అతని సమస్త శక్తులు విఫలమైన తరువాత దుర్జయుడు తన మిత్రుడు శత్రుహంతకుని సహాయం అర్థించి ఉండు. మహామంత్రి గారు, నాకు మన నగరంపై అత్యాచారము ఆక్రమణ యొక్క కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా గోచరించుచున్నది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ కారమబ్బులు మహారాజుకు గోచరించుటలేదు. మనము సిద్ధముగా లేనిచో ఏ క్షణంలోనన్నా శత్రుహంతకంతో దుర్జయుడు మన రాజ్యంపై దండెత్తి రాగలడు. అటుల జరగరాదు సేనాపతి. నేను మహారాజును వెనువెంటనే జాగరూకలను గావించవలెను. రాక్షస రాజా దుర్జయ, నేను తమరి శత్రువులను నాశనము చేసేదను. రాజా రత్నాకర్ను నలిపివేయుట నా వామహస్తపు క్రీడ. వలదు మిత్రమా, వలదు. అటుల ఎన్నటికీ చేయవలదు, ఎన్నటికీ చేయవలదు. ఎందులకు మిత్రమా, ఎందులకు? నా ఆందోళన కారణము రాజా రత్నాకరుడు కాదు, మరి ఒకరు. ఎవరు తమరిని ఆందోళన పరుచుతున్నది? రత్నాకరుని పుత్రిక వైష్ణవి. వైష్ణవి వైష్ణవియా? కానీ ఆమె పసిబిడ్డ కదా. అవును మిత్రమా, రత్నాకరుని పుత్రిక వైష్ణవి ఇంకను తన మాత ఒడిని వీడనే లేదు. ఫలా రాక్షస రాజా ఫలా, తమరు నన్ను అపహాస్యము చేయుచున్నారు, అట్టహాసము చేయుచున్నారు. 7 సంవత్సరముల బాలిక తమరిని ఆందోళన పరుచుటయా? లేదు మిత్రమా, లేదు. ఇది హాస్యమాడుటకు సమయము కాదు. ఇది అతి గంభీర సమస్య మిత్రమా. మేమా వైష్ణవిని నాశనము చేయుటకు ఎంతో ప్రయత్నించినాము, కానీ నేను ప్రతిసారి అసఫలుడనైతిని. అందులకే తమరిని రప్పించినాను. ఇక తమరే నాకు సహాయము చేయగలరు. ఇక సఫలుడవగదువు రాక్షసరాజా దుర్జయ, ఇక సఫలుడవగదువు. నీ ఈ ఆందోళనను నీ మిత్రుడు దూరము చేయను. నేను వైష్ణవుని నాశనము చేయదును. మాకు సంపూర్ణ విశ్వాసము కలదు, మాకు సంపూర్ణ విశ్వాసము కలదు. తమరు ఆ వైష్ణవిని నాశనము చేయుటలో అవశ్యము సఫలలోగదురు.